నమస్తే, మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా హెల్త్. నా పేరు ఉదయ్. ప్రస్తుతం మనం గచ్చిబౌలి కిమ్స్లో వర్క్ చేస్తున్న ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ మురహర్ గారి దగ్గర ఉన్నాం. సో ఈరోజు మనం ఆర్థోపెడిక్ ఇష్యూస్ అంటే ఆర్థరైటిస్ గురించి కావచ్చు, విటమిన్ డి లోపం వల్ల కలిగే అనర్థాలు కావచ్చు, అండ్ అలాగే స్పైన్ అంటే ఈ మధ్యకాలంలో స్పైన్కి ప్రాబ్లమ్స్ వస్తే ఇంజెక్షన్స్ అంటున్నారు, లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఇలా పూర్తిగా డీటెయిల్డ్గా మనకి ఆర్థోపెడిక్ ఇష్యూస్ గురించి డాక్టర్ గారితో డిస్కస్ చేసి కాస్త పరిజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. సార్ నమస్తే సార్. నమస్తే. సో వెల్కమ్ టు సువర్ణ మీడియా హెల్త్ సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో కాస్త టైం ఇచ్చేసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని ప్రేక్షకులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మనకి జనరల్గా మనకి ఒక మనిషికి అంటే హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇదేంటంటే మనకి అరుదుగా అప్పుడప్పుడు దీనికి మనం ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్. బట్ ఏంటంటే ఆర్థోపెడిక్ సంబంధించి మాత్రము తరచుగా అంటే ఎప్పుడోసారి మనకి ఎన్కౌంటర్ అవుతూ ఉంటారు. సో అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థోపెడిక్ అనగానే కాస్త మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి సార్? ద మోస్ట్ కామన్ రెండు ప్రాబ్లం అండి ఒకటేమో ఫస్ట్ ఆర్థోపెడిక్స్లో ఆర్థరైటిస్ ప్రాబ్లం. ఆర్థరైటిస్, ఓకే. ఆర్థరైటిస్ అంటే అరుగుదల, ఓకే, వేర్ అండ్ టేర్, ఎముకలు మన జాయింట్స్ అంటాం కదా, కీళ్ళు అరుగుదల అయ్యేది. ఇది కామన్గా అయితే మనము 60 ఏళ్ళు దాటినాకే చూస్తాం. దట్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం అంటే అది. రెండోది బోన్స్ బలహీనతనం, అంటే బోన్స్ వీక్ అయ్యేది, దాన్నే ఆస్టియోపోరోసిస్ అంటాం. దానివల్ల మనకి ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్స్ అయ్యేది, ఇవి మళ్ళీ సెకండ్ అంతా. సో ఇవి రెండే మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండి. ఇంకా మూడేది ఏంటంటే ఫ్రాక్చర్స్ ఇవి ఉండేది. సో బట్ మనకి ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉండేది ఏంటంటే మెయిన్ ఆర్థరైటిస్, రెండోది ఆస్టియోపోరోసిస్. సార్, అంటే మరి ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే చెప్పారు, సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నారు. మరి రెండు వేరు వేరా లేకపోతే దానికి ఏమైనా పోలిక ఉందా? ఆర్థరైటిస్ అంటేనే ఒకటి సేమే, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కూడా సేమే. ఓకే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది బోన్, ఓకే, దీన్నే జాయింట్ అంటాం ఇక్కడ, ఓకే. సో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఈ జాయింట్ ఏముంది కదా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్థరైటిస్ అంటాం. సో మనం ఇక బోను ఇప్పుడు ఏంటంటారు, ఈ బోన్స్, ఈ రెండు బోన్స్ మధ్యలో ఉండేదే జాయింట్, అందుకోసమే దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రెండు సేమే అండి. బట్ ఆర్థరైటిస్ అనేదానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది మనం కామన్గా అందరికీ మనకి ఏం గుర్తొస్తుంది, ఆర్థరైటిస్ అంటేనే ఈ అరుగుదల వల్ల అయ్యేదాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఓకే, ఎముకల. బట్ ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేదానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేమో మనం కామన్ చూసే అరుగుదల వల్ల, రెండోది ఏంటంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆర్థరైటిస్ అవుతుంది, మూడోది ఈ కొంతమంది కీలువాతాలు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినాక మనకి ఏమంటారు ఇంకోటి సోరియాటిక్ ఆర్థరైటిస్, డిఫరెంట్ ఇవన్నీ ఏది కూడా జాయింట్ని ఇన్వాల్వ్ చేసి ఆ జాయింట్ని డ్యామేజ్ చేసి కంప్లీట్లీ దాన్ని అరుగుదల చేస్తే అప్పుడు దాన్ని ఆర్థరైటిస్ అంటాం. సో ద మోస్ట్ కామన్ కాజ్ దీనికి ఏంటంటే వయసుతో పాటు వచ్చే అరుగుదలనే మోస్ట్ కామన్ కాజ్, దాన్ని ఆర్థరైటిస్ అంటాం. దాన్నే సేమ్గా మనం ఆస్టియో ఆర్థరైటిస్ కూడా అంటాం. సో దీనికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అసలు ఎముకలు అరగకుండా ఏమైనా ప్రివెంటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? సార్, మనము ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఆర్థరైటిస్ వయసుతో పాటు వచ్చే అరుగుదల గురించి మాట్లాడదాం. ఒకటి ఏంటంటే ఈ ఆర్థరైటిస్కి ఐదర్ మన మోకాల ఆర్థరైటిస్ ఉండొచ్చు, రెండోది మనకి స్పైన్ కూడా, ఇప్పుడు ఫెసటల్ ఆర్థరైటిస్ అంటాం. స్పైన్లో కూడా ఇలా జాయింట్స్ ఉంటాయి, ఇవి కూడా అరుగుదల అవుతాయి, దాన్నే ఫెసటల్ ఆర్థరైటిస్ అంటాం. సో ఎందుకు మనము ఎప్పుడంగానే ఆర్థరైటిస్ అంటేనే ఇండియాలో ఎస్పెషల్లీ మోకాల గురించి మాట్లాడతాం, లేకుంటే స్పైన్ గురించి మాట్లాడతాం, లేకుంటే తుంటి బోన్ అదే హిప్ ఆర్థరైటిస్ మాట్లాడతాం. ఎందుకంటే ఈ మూడు భాగాలే మన శరీరంలో మన వెయిట్ని బియర్ చేస్తాయి, అంటే మన వెయిట్ని మోస్తాయి అవి. సో ఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఈ మూడు జాయింట్సే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మన స్పైను, అయినాక నీ, అయినాక హిప్. మన ఇండియన్ కండిషన్లో అయితే అంటే మన ఇండియన్స్ అలవాట్ల వల్ల, ఇప్పుడు మన ఇండియన్స్ ఏంటంటే కింద కూర్చొనే అలవాటు ఉంటుంది, కింద కూర్చొని మనం పూజలు చేస్తాం, కింద కూర్చొని తింటాం, అయినాక సో ఈ కింద కూర్చొని మనం బాచిపట్లు వేసుకుని కింద కూర్చొనే అలవాట్ల వల్ల మన మోకాలు కానీ మన స్పైన్ కానీ అరుగుదల అయ్యే ఛాన్సెస్ చాలా కామన్. అదే మీరు వెస్ట్రన్ వరల్డ్లో వెళ్ళండి, వాళ్ళకి అలవాట్లు లేవు, కింద కూర్చొని పూజలు చేసేది కానీ కింద కూర్చొని భోజనం చేసేది. అందుకోసం అక్కడ హిప్ ఆర్థరైటిస్ అంటే తుంటి ఎముకల ఆర్థరైటిస్ వెరీ కామన్. ఓకే. సో
ఇప్పుడు మనం ఎప్పుడంగా అర్థరైటిస్ అంటే మాట్లాడితేనే ఫస్ట్ మనకు వచ్చేది నీ అర్థరైటిస్, స్పైన్ అర్థరైటిస్ అని. సో దీనికి మనం ఏం చేయగలము, ఈ అర్థరైటిస్ రాకున్నట్లు ఏం చేయగలము, లేకపోతే ఈ అర్థరైటిస్ని మనం ఎలా స్టాప్ చేయగలమని నేను ఒకటే అంటాం మా పేషెంట్స్తో. మనిషి అన్నాక మనకి ఏజ్ అవుతూనే ఉండాలమ్మా. సో ఇవాళ మనము 20 years ఉంటే కొన్ని రోజులైనాక విల్ బికమ్ 30, 40, 50, 60. సో అరుగుదల అనేది కూడా ఎవరు ఆపలేరు. ఫస్ట్ థింగ్ మనం అరుగుదలని ఏమంటారు స్టాప్ చేయలేం, కానీ స్లో డౌన్ చేయగలం. అంటే అరుగుదలని మనం స్లో డౌన్ చేయగలం, ఆపలేము. సో మనకి కొన్ని మోడిఫికేషన్స్ అంటాం, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే మనమే చేంజ్ చేసుకోవాలి కొన్ని మన అలవాట్లు. అప్పుడైతేనే మన ఈ అరుగుదలని స్లో చేయగలం. అది ఏంటి, ఎలాగా అంటే ఫస్ట్ ఇప్పుడు కొంతమంది వస్తారు 40 ఏళ్ళలోనే, సార్ నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి సార్, సో అప్పుడే నాకు అరుగుదల వచ్చేసిందా సార్ ఇప్పుడు అని. సో అప్పుడు మనం ఏం చెప్తాం, చూసి ఇంకా ఒక 5 రోజులు 6 రోజులు అయిందనుకోండి, అమ్మ మీకు ఏం లేదు, జస్ట్ కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్క మోకాలు నొప్పులు కూడా అరుగుదల కాదు ఒకటి. సో అప్పుడు వాళ్ళు ఇదే క్వశ్చన్ అడతారు, ఈ అరుగుదల రాకుండా ఏం చేయాలి సార్ నేను ఎప్పుడని. అరుగుదల రాకుండా అయితే ఏం చేయలేమమ్మా, కానీ అరుగుదలని స్లో డౌన్ చేయగలం. ఓకే, సో అది ఎట్లాగా అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే కింద కూర్చొని తగ్గించండి బాచిపట్లు వేసుకొని. రెండోది ఎక్కువసేపు నిలబడి పనిచేసేది కూడా చేయరు. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువసేపు నిలబడితే అంత మీ బరువు మీ మోకాల పైన పడుతుంది, ఆటోమేటిక్ అరుగుదల అవుతుంది. రెండోది స్టెప్స్ ఎక్కేది దిగేది తగ్గించాలి. మూడోది అది. నాలుగోది ఎప్పుడైనా వెస్ట్రన్ టాయిలెట్సే వాడాలి. వెస్ట్రన్ టాయిలెట్సే వాడాలి. ఇండియన్ టాయిలెట్స్లో వాడితే ఏమవుతుందంటే మన మోకాల పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, దానివల్లనే అరుగుదల అనేది ఎక్కువ ఫాస్ట్గా అవుతుంది. ఓకే. ఐదోది మనం కింద కూర్చొని తింటుంటాము, దానికైనా మంచిది అంటే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తినండి అంటాం. ఎందుకంటే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటే మన మోకాల అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అది ఇవన్నీ ఐదోది. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అరుగుదలలో స్లో డౌన్ చేసేది ఏంటంటే బేసిక్ థింగ్ ఫస్ట్ మన వెయిట్. ఓకే, మనం ఎంత వెయిట్ ఉంటే అంత బరువు ఎక్కువ పడుతుంది మన మోకాల పైన, ఆటోమేటిక్ మన అరుగుదల కూడా ఎక్కువ ఇదవుతుంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన అరుగుదలని ఇంకా స్లో డౌన్ చేసేది ఏంటంటే మన కండరాలు, అంటే క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటాం మన థైలో. ఓకే. సో ఆ తొడభాగంలో ఉండే మజిల్స్ మనం ఎంత స్ట్రెంథన్ చేస్తే అంత బరువు మన మోకాల పైన పడదు, ఆటోమేటిక్లీ అరుగుదల అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. ఎప్పుడంగానే ఒకటైతే చెప్తున్నా, అరుగుదల అనే దానికి మందులు లేవు. ఒకటి ఇది చేసుకోండి. అరుగుదల ఇప్పుడు సరే ఈ మందులు తీసుకుంటే ఈ అరుగుదల ఏంటి మళ్ళీ నార్మల్ అయిపోతుందా? నేను అందుకు పేషెంట్కి ఒకటే కంపేర్ చేస్తా, అమ్మ మీ ఇంట్లో మీ కారు ఉంది, ఇప్పుడు మీ కార్ టైర్ అరుగుదల అవుతుంది, ఇప్పుడు మీ టైర్ అరుగుదల అయ్యేదాన్ని మళ్ళీ నార్మల్ చేయగలరా? దాన్ని అట్ లాస్ట్ అరుగుదల అయినాక రీప్లేస్ చేయాల్సిందే. సో మనము ఆ అరుగుదలని, సార్ ఇప్పుడు టైర్ ఉంది సార్ ఇంకా కొంచెం అరుగుదలైంది, అది కంప్లీట్లీ త్వరగా వేరంటే రవ్వుకున్నట్లు చూసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు మీరు రోజు కార్లో 3-4 ప్రయాణించే వాళ్ళు ఇద్దరు ట్రావెల్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా కార్ పైన లోడ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా అరుగుదల కూడా తగ్గుతుంది. అలాగా మన బాడీ కూడా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే మనం ఈ అరుగుదల అనేదాన్ని స్లో డౌన్ చేయగలం. రెండోది వచ్చేది మందులకి. ఈ మందులు ఇవన్నీ ఏంటంటే మనకు నొప్పులు వచ్చినప్పుడు అరుగుదల వల్ల నుంచి, ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం అరుగుదలలో కూడా. సో ఈ నొప్పులు వచ్చినప్పుడు ఈ నొప్పుల్ని తగ్గించడానికే మనం మందులు ఇస్తాం. ఆ అరుగుదలని ఆపేస్తుందో లేకుంటే అరుగుదల అయ్యేదాన్ని మళ్ళీ నార్మల్ చేసేదానికి ఏ మందులు లేవు ఫస్ట్ థింగ్. ఇంకోటి మన మెడికల్ ఏమంటారు లిటరేచర్లో కూడా ఎవిడెన్స్ అంటాం. ఏ మందులు ఇచ్చేటప్పుడు కూడా దీనికి లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. అంటే లెవెల్ 1 ఎవిడెన్స్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ మన మందులు ఇచ్చేదానికి మన ఏమంటారు మన ప్రాబ్లంకు చాలా కోరిలేషన్ ఉంది, ఈ మందులు ఇస్తే డెఫినెట్లీ పనిచేస్తాయి. అదే లెవెల్ 4 ఎవిడెన్స్ అంటాం. లెవెల్ 4 ఎవిడెన్స్ అంటే ఏంటి? మనం ఇచ్చే మందులకి అయినాక అది పనిచేస్తుందో లేదనేది కొంచెం డౌట్ఫుల్ అని. సో అలాగే ఇప్పుడు మనకి ఎన్నో మందులు వస్తున్నాయి. ఇప్పుడు మన అరుగుదల దానికి ఏవి కూడా లెవెల్ 1 ఎవిడెన్స్ లేవు. ఓకే, సో ఎప్పుడంగానే మందులు అనేవి అరుగుదల దానికి మందులు లేవు. ఓకే, సో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషనే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ అరుగుదలలో.
సో మనకి మీరు అన్నట్లు కరెక్ట్. ఎందుకంటే అంటే ప్రాబ్లమ్‌ని మనం మినిమైజ్ చేయొచ్చు కానీ పూర్తిగా క్యూర్ అయితే చేయలేమని అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్‌గా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా మనం వేరే ఇతర అంటే ఒక ఆర్థోపెడిక్ సంబంధించి కాకుండా మిగతా వాటికి మనకి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటాం. అట్లాగా మన ఈ అంటే కొంచెం కూర్చునే పద్ధతులు కావచ్చు, అలవాట్లు మార్చుకోమంటారు. అలా కాకుండా స్ట్రెంథెన్ అవ్వడం కోసం ఎటువంటి డైట్ తీసుకుంటే మీరన్నట్లు మనకి ఎముకలంత బలాన్ని తీసుకుంటాయి? ఇప్పుడు ఎముకలు బలపరచాలి అంటే మోస్ట్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్ ఏంటంటే కాల్షియం కంటైనింగ్ ఫుడ్ అంటాం. మన కాల్షియం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మన కాల్షియం తీసుకుంటాం, మన ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు, లేకుంటే మందుల రూపంలో తీసుకోవచ్చు. ఆ కాల్షియం మన బాడీలో నుంచి అబ్జర్వ్ అవ్వాలి, ఫస్ట్ అబ్జర్వ్ అయ్యి మళ్ళీ బోన్లో అబ్జర్వ్ అవ్వాలి. ఈ అబ్జార్ప్షన్ కోసం మనకి ఈ వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్ బాడీలో. ఓకే, సో ఈ కాల్షియం ఫస్ట్ కాల్షియం కంటైనింగ్ రిచ్ ఫుడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు అందుకోసం పేషెంట్ చెప్తుంటా, సార్ నేను ఇప్పుడు ఏం తినాలి సార్, నేను కాల్షియం తినాను. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ అండ్ డైరీ ప్రోడక్ట్స్. ఓకే, కొంతమంది చెప్తారు సార్ నాకు డైరీ ప్రోడక్ట్స్ పడట్టు సార్, మళ్ళీ అప్పుడు ఏం చేయాలి సార్ అని. సో ఇప్పుడు మళ్ళీ బెస్ట్ సోర్సెస్ ఏంటంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటాయి కాల్షియం దానికి, రాగి, డేట్స్, ఓకే, అయినాక గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఇవన్నీ చాలా మంచి సోర్సెస్ కాల్షియంకి. ఓకే, సో ఇది ఒకవైపు అయితే మనం కాల్షియం తీసుకుంటాము, మంచిగానే తీసుకుంటున్నాం కాల్షియం. బట్ మన బాడీలో వైటమిన్ డి అనేది కరెక్ట్గా లేకుంటే మనం ఎంత కాల్షియం తీసుకుంటే కూడా అంత యూజ్ ఉండదండి. ఓకే, ఎందుకంటే మన బాడీలో తీసుకునేదంతా అబ్జర్వ్ అవ్వట్లేదు, మన మోషన్లో వెళ్ళిపోతుంది, అంటే మన ఫీసిస్లో వెళ్ళిపోతుంది అది. సో అందుకోసమే ఎప్పుడైనా కానీ ఇప్పుడు వైటమిన్ డి అనేది అంత ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో అందుకు నేను ఎప్పుడు అందరు పేషెంట్స్కి ఒకటే చెప్తాను, ఈ వైటమిన్ డి అనేది సార్ చాలామంది చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు, సార్ ఈ వైటమిన్ డి అనేది ప్రతి ఒక్కరు హాస్పిటల్ వెళ్తే రాస్తారు, ప్రతి ఒక్కరు టెస్ట్ చేస్తారు, ఈ ఆర్థోపెడిషియన్ నుంచి జనరల్ మెడిసిన్ కానీ గ్యాస్ట్రెంటరో ఎవరైనా కానీ వైటమిన్ డి అనేది చెక్ చేస్తూనే ఉంటారు, ఎందుకు అని. సో నేను ఎప్పుడో ఒక పేషెంట్ ఒకే మాట చెప్తాను, ఇప్పుడు వైటమిన్ డి అనేది ఒక మ్యాజిక్ పిల్ అయిపోయింది అది. ఎందుకంటే ఈ వైటమిన్ డి అనేది ఒక ఆర్థోపెడిక్స్ లోటే కాదు, ఒక బోన్స్ దీనికని కాదు. వైటమిన్ డి అనేది కొంతమంది గుండెకి మంచిది అంటారు, కిడ్నీలకు మంచిది అంటారు, కొంతమంది ఏంటంటారు క్యాన్సర్స్ రావు ఈ వైటమిన్ డి నుంచి అంటారు. సో వైటమిన్ డి ఈజ్ కన్సిడర్డ్ లైక్ ఎ మ్యాజిక్ పిల్. ఓకే, సో అందుకోసమే వైటమిన్ డి అనేది మన నార్మల్ రేంజ్లో పెట్టుకోవాలి. ఎక్కువ వైటమిన్ డి కూడా మంచిది కాదు, తక్కువ వైటమిన్ డి కూడా మంచిది కాదు. సో అందుకో వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్. సో బట్ ఈ కాలంలో ఏం చూస్తున్నామంటే ఎస్పెషలీ సిటీస్లో ఉండే వాళ్ళకి మా మెడికల్ లిటరేచర్లో ఒక ప్రవర్బ్ ఉంది, సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వైటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంటుంది, అంటే వైటమిన్ డి అనేది తక్కువగా ఉంటుంది. అదే పల్లెటూరులో ఉండే వాళ్ళకి వైటమిన్ డి అనేది బాగుంటుంది, కాల్షియం తక్కువ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మన సిటీలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పొల్యూషన్ వల్ల మళ్ళీ మనకు ఉండే ఇప్పుడు ఎస్పెషల్లీ వైట్ కలర్ జాబ్స్ అంటాం, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళంతా ఇండోర్లోనే కూర్చొని పనిచేస్తుంటారు. సో అప్పుడు మనకు సన్కి అనే ఎక్స్పోజరే లేదు మనకి. సో అందుకోసమే వైటమిన్ డి అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే సన్ ఎక్స్పోజర్ కంపల్సరీ ఉండాల్సిందే. సో అందుకు మనకు ఆ సన్నే లేకుంటే ఆటోమేటిక్ సిటీలో ఉండే వాళ్ళకి వైటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంటుంది. అదే మీరు పల్లెటూరులో చూస్తే వాళ్ళకి మంచి పుష్కలంగా సన్లో ఇది ఉంటారు వాళ్ళు, అందుకో వైటమిన్ డి బాగానే ఉంటుంది. బట్ ప్రాబ్లం అక్కడ ఏంటంటే వాళ్ళకి మంచి ఫుడ్ ఇవి కానీ ఇవన్నీ కానీ వాళ్ళు ఎన్నో మంది ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఏమంటారు ఫైనాన్సెస్ ఇది ఉండొచ్చు, అందుకోసం వాళ్ళకి బేసికలీ కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఈ వైటమిన్ డి అనేది ఎస్పెషల్లీ సిటీ పాపులేషన్లో చాలా ఇప్పుడు ఎట్లా అంటే కోవిడ్ ఎట్లా ఎపిడమిక్ అంటామో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎండమిక్, అంటే ఒక రీజన్లో అది ఎండమిక్ అయిపోయింది. ఓకే, సో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ద బర్నింగ్ ప్రాబ్లం అండి కంప్లీట్లీ. ఇప్పుడు సిటీస్లో కానీ ఎక్కడ కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బర్నింగ్ ప్రాబ్లం. సో అందుకో కొంతమంది అడుగుతుంటారు నాకు ఈ వైటమిన్ డి గురించి వచ్చేటప్పుడు, సార్ రోజు నేను వాకింగ్ చేస్తాను సార్, ఎర్లీ మార్నింగ్ లేస్తేనే వాకింగ్ చేస్తాను, సన్కి ఎక్స్పోజ్ అవుతా, అయితే కూడా నా వైటమిన్ డి చెక్ చేస్తే తక్కువ ఉంది సార్, ఏంది ఇది అని. సో అప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరే చెప్తారు సన్కి ఎక్స్పోజ్ అవుతే వైటమిన్ డి వస్తుంది బాగా అని. సో అప్పుడు ఒకటే చెప్తారు వాళ్ళకు, వైటమిన్ డి అనేది యాక్చువల్లీ మనకి బాడీలో ఉంటుంది, ఆ సన్ పడినప్పుడు ఆ వైటమిన్ డి అనేది యాక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమంటే ఆ సన్ పడేది మనకు ఆ కిరణాలు ఏముంటాయి కదా, ఆ రేస్ అని ఏమంటామే,
ఆ రేస్ కూడా ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో పడితేనే మనకి ఆ వైటమిన్ డి అనేది సింథసిస్ అవుతుంది మంచిగా. ఆ టైం ఎప్పుడంటే మార్నింగ్ 10 o'clock నుంచి 3 o'clock దాకా. ఇట్స్ నాట్ 10 to 3. నాట్ ఫ్రమ్ 7 o'clock to 10 o'clock. సో మీరు ఎంత వాకింగ్ చేయని ఏమని చేయని 7 to 10 o'clock దాకా మనకి ఆ సన్ రేస్లో ఆ పర్టికులర్ వేవ్ లెంత్ ఉండే రేస్ పడుకోకుంటే మనకు వైటమిన్ డి సింథసిస్ అవ్వదు, మీరు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఉంటారు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు, సార్ మేము 10 అంతా ఆఫీస్కి వెళ్తున్నాం కదా సార్, అప్పుడు ఏం చేయాలి మేము అని. దిస్ ద నెక్స్ట్, అంటే ఇవన్నీ మేము డే టు డే ఫేస్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ. అప్పుడు నేను ఒకటే చెప్తా, సి డజంట్ మీన్ దట్ మీరు డైలీ ఎక్స్పోజ్ అవ్వాలని సన్నకి. ఓకే, అట్లీస్ట్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వీళ్ళకి సండేస్ అన్న మీకు హాలిడే. అట్లీస్ట్ ఆ 10 to 3 o'clock ఆ టైంలో మీరు అట్లీస్ట్ మీ ఏమంటారు మీ బిల్డింగ్ టాప్ పైన పోయో అట్లీస్ట్ ఒక ½ an hourకి ఎక్స్పోజ్ అవ్వండి సన్కి. అందుకు పేషెంట్ ఒకటే చెప్తాను నేను, సి వై యూ వాంట్ టు బై ద ట్యాబ్లెట్స్, బికాస్ సన్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ అవర్ వైటమిన్ డి. ఓకే, సో అందుకోసమే వెన్ వీ ఎక్స్పోజ్ టు ద సన్ ఫ్రమ్ మార్నింగ్ 10 o'clock to 3 o'clock, at that time only the UV rays of the sun is best in synthesizing the vitamin D in our body. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్పోజర్ ఎలా కావాలా సార్ మేము అంటే ఇన్ ద సెన్స్లో కొన్ని కంట్రీస్లో అప్పుడే ఇది కూడా అయింది. ఇప్పుడు వైటమిన్ డి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతే క్యాన్సర్స్ మెలనోమా అంటాం ఇట్లా వస్తాయి ఇది అని. అందుకోసమే దానివల్ల పర్టికులర్ టైం ఎంత టైం ఎక్స్పోజ్ అవ్వాలి, మన దుస్తులు అంటే మన క్లాత్స్ ఏం వేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది కంప్లీట్లీ సన్ స్క్రీన్ లోషన్ అంటించేసుకొని కంప్లీట్లీ బాడీ అంతా ఏమంటారు కవర్ చేసుకొని వచ్చేస్తే ఏం యూజ్ ఉంటుంది అది. సో అట్లీస్ట్ వాట్ వీ టెల్ ఫర్ ద పేషెంట్, అట్లీస్ట్ యూ ఎక్స్పోజ్ యువర్ ఫేస్ అండ్ ఆర్మ్స్. అంటే ప్రిఫరబుల్ ఏంటంటే మేము చెప్పేది ఏమంటే యూ వేర్ యువర్ బర్మడాస్ ఆర్ చెడ్డీస్. ఓకే, ద ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందని ఇంకా ఓన్లీ చెడ్డీ వేసుకొని మనకి షర్ట్ తీసేసి షర్ట్ అంటే అట్లీస్ట్ ఫేస్ అండ్ చెడ్డీ మీ లెగ్స్ ఈవెన్ ఎక్స్పోజ్ అవుతాయి, అట్లీస్ట్ దట్ ఇస్ గుడ్. సో సన్కి ఇలాగ ఎక్స్పోజ్ అవ్వాలి, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అవ్వాలి. 10 to 3 o'clock ఇస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ద వైటమిన్ డి. నా ఇంకోటి వైటమిన్ డికి వస్తే ఇంకొకటి ఏంటంటే మోస్ట్ కామన్ థింగ్, కొంతమంది అంటారు సార్ నేను వైటమిన్ డి తీసుకుంటున్నాను సార్ ట్యాబ్లెట్, కానీ నా వైటమిన్ డి ఇంప్రూవ్ అవ్వట్లేదు సార్. ఓకే, సో ద రీజన్ ఫర్ దిస్ వన్ ఈజ్ కొంతమందికి ఏంటంటే ఈ వైటమిన్ డి ఏ టైంలో తీసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆల్వేస్ మీ బ్రేక్ఫాస్ట్ అయినాకే తీసుకోవాలి, ఆర్ వాట్ వి టెల్ ఫుల్ మీల్ అని. ఎందుకంటే ఈ వైటమిన్ డి ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాం. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఫ్యాట్ అంటే ఏంటంటే కొవ్వు. ఆ కొవ్వు మనం బాగా బోన్ చేసినాక ఏమవుతుందంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా తీసుకుంటాం ఎక్కువ. అబ్జార్ప్షన్ బాగుంటుంది వైటమిన్ డిది. ఓకే, సో అందుకోసం మీరు గిబ్లెట్స్ ఏమైనా తీసుకున్నప్పుడు కూడా మీరు బాగా ఫుల్ మీల్ తీసుకున్నాకే తీసుకోండి. ఏమంటారు కొంతమంది మార్నింగ్ 7 o'clock తీసుకునేది పరిగెడంలో తీసుకుంటే అంత యూజ్ ఉండదు వైటమిన్ డిది. అంటే మీరు చెప్పినట్లు ఈ విటమిన్ డి టాబ్లెట్సే కాకుండా ఎనీ టాబ్లెట్ ఆఫ్టర్ మీల్ అయితే అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగేం లేదు సార్, ఒక వైటమిన్ డి ఇట్లా మాత్రం ఆఫ్టర్ మీల్సే తీసుకోవాలి. కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి అన్ని ఆఫ్టర్ మీల్సే తీసుకోండి. ఓన్లీ మనం ఏంటంటే కొన్ని గ్యాస్ టాబ్లెట్స్ ఇట్లా గ్యాస్ట్రైటిస్ బిఫోర్ మీల్ తీసుకుంటాం. ఓకే, సో కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి థైరాయిడ్ టాబ్లెట్స్ బిఫోర్ మీల్స్ బిఫోర్ అర్లీ మార్నింగే తీసుకుంటాం. ఓకే, అంటే కొన్ని టాబ్లెట్స్ కొన్ని టైంలో తీసుకుంటేనే మంచిది యాక్చువల్లీ. సో అందుకోసం పేషెంట్స్కి అదే చెప్తుంటా, ఆఫ్టర్ యువర్ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఏ గుడ్ లంచ్ యూ షుడ్ హ్యావ్ ద వైటమిన్ డి క్యాప్సూల్స్ అని. మూడో క్వశ్చన్ ఏముంటుందంటే వైటమిన్ డి ఎప్పుడు పేషెంట్స్ది, సార్ మొన్ననే బ్లడ్ టెస్ట్ చేయించాం సార్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, మళ్ళీ 3 months అయినాక మళ్ళీ చేపియాలా సార్ అని అడుగుతుంటారు చాలామంది. నేనైతే డెఫినెట్లీ ఎస్ అంట. ఎందుకంటే వై ద రీజన్ ఈజ్ వైటమిన్ డి కూడా ఎక్కువ కూడా అవరాదు. ఎక్సెస్ వైటమిన్ డి ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఓకే, ఎక్సెస్ వైటమిన్ డి అయితే కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఏంటి సార్ ఎందుకు ప్రమాదం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటారు? మీకు ఎక్కువ వైటమిన్ డి బాడీలో ఉంటే కూడా బోన్స్ వీక్ అవుతాయి. ఫస్ట్ థింగ్ బోన్స్ వీక్ అవుతాయి. అయినాక చాలా వరకు ఏంటంటే కొంతమందికి ప్రతి ఒక్క సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. గుండె నుంచి కిడ్నీస్ నుంచి అయినాక మన బ్రెయిన్ నుంచి ప్రతి ఒక్క సిమ్టమ్ వస్తుంది. ఆయనకు చేతులు ట్రెమర్స్ వచ్చేది. ఆయనకు అందుకోసమే వైటమిన్ డి ఎక్కువ ఉంటే కూడా మంచిది కాదు బాడీలో. ఓకే సార్, సో ఈ విటమిన్ డి అయితే మనకు దానికి వచ్చే చెప్పారు ప్రాబ్లమ్స్ కానీ దానికి సొల్యూషన్ చెప్పారు. కాల్షియంకి దీనికి మీరు సంబంధం లేదంటారు. కాల్షియం అంటే విటమిన్ డి ఉన్నా కాల్షియం తక్కువ ఉంటే చాలామందికి అంటారు. సో కాల్షియం ఎట్లా మనకి కాల్షియం తీసుకోవాలంటే మనకి సార్ అట్ లాస్ట్ ఎండ్ పాయింట్ ఈజ్ ఇప్పుడు ఏంటంటే కాల్షియం అనేది అదొక
మినరల్స్ సార్ విచ్ ఈజ్ నెసరీ ఫర్ ద బోన్ బిల్డింగ్. ఇప్పుడు బోన్ అనేది, ఇప్పుడు ఈ బోన్ ఉంది, ఈ బోన్లో ఏముంటుంది, మనకి మినరల్స్ ఉంటాయి, దాంతోపాటు ప్రోటీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి సార్. అట్లా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మినరలే కాల్షియం. సో ఆ కాల్షియం ఈ బోన్ దాకా రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవుతుంది? అది వైటమిన్ డి నుంచే రీచ్ అవుతుంది. ఓకే, సో అందుకోసం మనకి వైటమిన్ డి అనేది కరెక్ట్గా ఉంటే కాల్షియం అనేది కరెక్ట్గా ఉంటుంది బాడీలో. మనకి వైటమిన్ డినే కరెక్ట్గా లేకుంటే కాల్షియం అనేది బాడీలో కరెక్ట్గా ఉండదు. దట్స్ వై వైటమిన్ డి కాల్షియం రెండు దే ఆర్ ఏమంటారు రిలేటెడ్ అనమాట. సో అందుకోసమే వైటమిన్ డి అంత ఇంపార్టెంట్ మనకి కాల్షియంకి. సో అట్ లాస్ట్ బోన్స్ కావాల్సిందే కాల్షియం. ఆ కాల్షియం ఇక్కడ రావాలంటే ఏది ఇంపార్టెంట్? మనకి వైటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్. సో ఓకే, విటమిన్ డి అంటే మనం ఇప్పుడు సూర్యరశ్మి నుంచి అని అంటున్నారు. సో కాల్షియం కూడా మన దాని డైట్ ఏంటి? అది కావాలంటే దేని నుంచి ఎక్కువ వస్తుంది కాల్షియం? కాల్షియం మనకు కావాలంటే మెయిన్ ఫుడ్ సోర్సెస్ చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ డైరీ ప్రోడక్ట్స్, అయినాక రాగి, అయినాక గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఓకే, అయినాక ఈ లీవర్, చికెన్ లీవర్ కానీ నాన్ వెజ్ ఫుడ్స్లో ఇవన్నీ దాంట్లో కాల్షియం బాగుంటుంది సార్. సో ఈ ప్రికాషన్స్ మనం తీసుకుంటే మన అరుగుదలని కాస్త మనం తగ్గించవచ్చు అంటారు మీరు? అంటే ఇది అరుగుదల కాదు సార్, ఈ బోన్ స్ట్రెంత్కి ఇది. అదే సార్, అంటే బోన్ స్ట్రెంత్గా ఉంటేనే కదా మనకి అరుగుదల తగ్గడం. బోన్ స్ట్రెంత్ వేరే, అరుగుదల వేరే సార్. అరుగుదల అనేది వేర్ అండ్ టేర్. ఓకే, బోన్ స్ట్రెంత్ అనేది ఆస్టియోపోరోసిస్, అంటే బోన్స్ వీక్ ఆగున్నట్ల ఇదన్నమాట ఇది. ఓకే, సో అరుగుదల అనేది వేర్ అండ్ టేర్ సార్. ఇప్పుడు అరుగుదలని ఆపలేరు, నేను చెప్పాను కదా, ఆపలేరు ఎవరు. అరుగుదలని స్లో డౌన్ చేసేదానికి అవన్నీ చెప్పాను నేను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ. సో దెర్ ఆర్ 2 entities సార్. ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వదు. అరుగుదల అనేది వేరే, మళ్ళీ బోన్స్ స్ట్రెంత్ ఉండేదానికి ఇవన్నీ మనకి కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కావాలి మనకు. ఓకే సార్, ఇప్పుడు మన ఆర్థరైటిస్ సంబంధించి ఒక ట్రీట్మెంట్ అంటే మనకి 2-3 రకాలు చెప్తున్నారు. ఒకటేమో మనకి ఇంజెక్షన్ అంటున్నారు, ఇంకోరేమో మనకి లేజర్ ట్రీట్మెంట్ బెటర్ అంటున్నారు, కొంతమంది స్టెమ్ సెల్స్ అని కొత్తగా అంటారు. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 సార్? సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, యాజ్ ఏ ఆర్థోపెడిషియన్ పేషెంట్స్ ఇప్పుడు అట్ లాస్ట్ వై దే కమ్ టు ఫర్ అస్ ఇస్ ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ రాసేది ఇప్పుడు ప్రతి ఒక్క బయట ఉండే ఆర్ఎంపీ కూడా రాస్తాడు, ప్రతి ఒక్కరు రాస్తారు. పేషెంట్ అనేది మా దగ్గరకు వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు పేషెంట్ నాకు ఆర్థరైటిస్కి వచ్చాడు సార్, ఇంజెక్షన్సా లేజరా, ఇప్పుడు బయట చెప్తున్నారు ఈ లేజర్ ఉంది సార్, ఆ లేజర్ తీసుకుంటే మాకు కంప్లీట్లీ, లేకుంటే ఇంజెక్షన్స్ స్టెమ్ సెల్స్ వేసుకుంటే, పిఆర్పి ఇంజెక్షన్స్ వేసుకుంటే కంప్లీట్లీ అరుగుదల ఏదంతా నార్మల్ అయిపోతుందంట, లేకుంటే కొన్ని మంది మాకు బాగా రిలీఫ్ వచ్చేస్తుందంట పెయిన్ నుంచి, అలా ఇలా అని. నేను అందులో పేషెంట్లు అప్పుడు ఒకే క్వశ్చన్ అడుగుతాను నేను, అమ్మ మీరు ఇప్పుడు 60 ఏళ్ళు ఉంది, మీకు అరుగుదల అయింది, ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ళు అవుతారా మీరు? వాళ్ళు ఆటోమేటిక్ నన్ను చూస్తారు, లేదు సార్ అవ్వలేము సార్. ఇది కూడా అలాంటిదే అమ్మా, మీకు అరుగుదల అయింది మళ్ళీ నార్మల్ అవ్వదు, ఇది సైన్స్ ఇది. ఓకే, మనం ఎప్పుడు సైన్స్ని ఏమంటారు ఇన్ ద సెన్స్ లైక్ క్వశ్చన్ చేయలేము కూడా. అయినాక ఇది కామన్ అండర్స్టాండింగ్ కూడా. నేను అందుకో ఉంటాను, ఒక దేవుడు అనేవాడు వస్తేనే మనకి మళ్ళీ మేము మార్చగలడు. దాన్నే రిజర్వినేషన్ అంటాం. ఎన్నో మంది బయట కూడా చూస్తుంటారు, రిజర్వినేటింగ్ థెరపీ అని కూడా పెట్టారు, అంటే రిజర్వినేషన్ అని. ఇవన్నీ రిజర్వినేషన్ అనేది మాటే లేదు నా అభిప్రాయంలో. ఓకే, సో ఇప్పుడు ఈ అరుగుదలలో కూడా ఇట్లా స్టేజెస్ ఉంటాయి సార్ మనకి. ఫస్ట్ ఇది చెప్పే కదా, ఇది మన ఎస్పెషల్ నీ జాయింట్ అంటాం. ఓకే, మోకాలు, ఇది మన తొడ భాగంలో ఉండే ఎముక, ఇది మన కాల్లో ఉండే ఎముక, ఇది గుజ్జిది, తెల్లగా ఉండేదంతా గుజ్జిది. ఓకే, ఈ గ్యాప్ తగ్గితేనే అప్పుడు మనము ఆర్థరైటిస్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే సివియర్ ఆర్థరైటిస్. ఇది కంప్లీట్లీ గుజ్జంతా వెళ్ళిపోయింది. ఆ గుజ్జు వెళ్ళిపోయినప్పుడు ఎముకలు రాసుకున్నప్పుడే మనకు నొప్పి వస్తుంది అనమాట. ఓకే, ఈ మోడరేట్లో మైల్డ్, ఇప్పుడు మైల్డ్ అంటే 25% గుజ్జు పోయిందని, మోడరేట్ అంటే 50%, సివియర్ అంటే కంప్లీట్లీ గుజ్జు ఇది అయిపోయిందని. సో ఈ గ్రేడింగ్లు కానీ క్లాసిఫికేషన్స్ కానీ మనకి ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ మేము మాట్లాడుకునేకి, అంటే ఇట్లా చెప్పడానికి వేరే డాక్టర్ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇట్లా ఆయనకి ఈ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉన్నాడు, సివియర్ ఆర్థరైటిస్లో ఉన్నాడు. బట్ పేషెంట్కి వచ్చేదానికంటే ఏముంటుంది, ఒకటే చెప్తాం, అమ్మా మీకు నొప్పి ఉంది, ఈ నొప్పి వల్ల ఎంత దాకా మీరు బాధపడుతున్నారు,
మీరు మీ పనులు చేసుకునేకి ఇబ్బంది పడుతున్నారా, మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు దీని నుంచి, ఓకే, అది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఓకే, సో ఇప్పుడు మీకు వచ్చేదానికి ఈ ఇంజెక్షన్లు ఇవి ఏంటి, ఇవి అయినాక లేజరు, స్టెమ్ సెల్, పిఆర్పి, ఇవన్నీ స్టేజ్ 4 అదే సివియర్ ఆర్థరైటిస్ అయిందనుకోండి. సివియర్ ఆర్థరైటిస్ అంటే కంప్లీట్ బాగా నొప్పి ఉంది పేషెంట్కి, అయినాక మోకాలన్నీ ఇట్లా ఏమంటారు వంకర పోయినాయి, ఇట్లుండేటప్పుడు దాని కంప్లీట్గా అరుగుదల ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్లు వేయండి, లేజర్ వేయండి, స్టెమ్ సెల్స్ వేయండి, పిఆర్పి ఏవి కూడా పనిచేయవు. నేను ఒకటే అంట, మీరు ఈ డబ్బంతా తీసుకుపోయి గంగలో వేసినట్లే నా అభిప్రాయంలో. ఓకే, అవి ఏం పనిచేయవమ్మా. ఓకే, సో నేను అదే అంట, ఈ ఆ లేజరు, స్టెమ్ సెల్స్ ఇవన్నీ నుంచి మళ్ళీ మీ మోకాలు నార్మల్ అవ్వవు. ఇప్పుడు కంప్లీట్లీ టైర్ అరుగుదలని ఏం చేయాలి, ఆ టైర్ మార్చేసుకోవాలి అంతే. సో ఈ మార్పుడు చెయ్యాలా లేదా అనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటారంటే పేషెంట్స్తో నొప్పి అనేది సబ్జెక్టివ్, ఇట్స్ నాట్ ఆబ్జెక్టివ్. అంటే సబ్జెక్టివ్ అంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఈ నొప్పి ఎంత ఉందని. సో అందుకోసమే మీరు చెప్తే నేను మాకు ఇంత నొప్పి ఉంది సార్ నాకు అంటేనే అప్పుడు తెలుస్తుంది. ఓకే, అప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఈ నొప్పి ఎంత దాకా ఇబ్బంది పడుతుంది, ఏంటి, మీ పనులు మీరు చేసుకునే కూడా ఇబ్బంది పడుతున్నారా, ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు. సపోజ్ పేషెంట్ చెప్తారు, సార్ నాకేం పెద్దగా నొప్పి ఉంది కానీ నేను ఇప్పటిదాకా ట్యాబ్లెట్స్ ఏం తీసుకోలేదు సార్, కానీ ఇప్పుడే కొన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే, అప్పుడు ఎక్స్రే తీసి కూడా అక్కడ సివియర్ ఆర్థరైటిస్ ఉంటే కూడా డాక్టర్ అనే ఇప్పుడు అప్పుడే సర్జరీ చెప్పరు ఎవరు. ఓకే, అప్పుడు ఏం చెప్తామంటే మేమైతే కూడా కొన్ని మందులు తీసుకుంటాం, మాకు కొన్ని నొప్పి తగ్గడానికి కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, అవి చేసుకోండి మీకు బాగుంటుంది అంటే కొన్ని రోజులు అలాగే పుష్ చేయండి, ఏం తప్పేం లేదు. ఓకే, ఇట్లే అరుగుదలే ఏం అవ్వదు, సో పుష్ చేయండి అని చెప్తాం. అదే కొంతమంది పేషెంట్స్ వస్తారు, లేదు సార్ బాగా నొప్పి ఉంది సార్, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా సార్, చాలా ట్యాబ్లెట్లు తీసుకునేస్తున్నా సార్, సో ఈ ఎన్నో ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా సార్, మళ్ళీ మోకాలు కూడా బాగా బెండ్ అయిపోతున్నాయి సార్, అప్పుడు డెఫినెట్లీ వీ టేక్ ఏ కాల్. ఓకే, సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చెప్తాం. ఈ ఇన్ఫెక్షన్స్ అయితే చాలా కష్టము, మోకాలు మార్పులు చేసుకున్నప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా మాకు, అందుకో మాకు మోకాలు ఆపరేషనే వద్దు. బట్ వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, ఈ షుగర్ ఉండేవాళ్ళు కానీ వేరే ఇబ్బందులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళే అయినంత త్వరగా ఈ మోకాలు మార్పుడు కానీ అరుగుదల ఎక్కువగా ఉంటే మోకాలు మార్పుడు కానీ వెళ్ళేది మంచిదని. ఎందుకంటే ఈ షుగర్ ఉండే పేషెంట్స్కి కిడ్నీలు కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంటాయి. అప్పుడు మనము ఈ పెయిన్ కిల్లర్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా ఇది డబుల్ డ్యామేజ్ అనమాట. సో అందుకోసమే టు డిక్రీజ్ ద ఇంటేక్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఆల్సో మనం అయినంత త్వరగా కొన్ని మోకాలు మార్పు సర్జరీ వెళ్ళవచ్చు. రెండోది ఏంటంటే షుగర్లో మనకి మెయిన్ ఏంటంటే షుగర్లో కూడా కంట్రోల్లో ఉండాలంటే ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే మనం వాకింగ్ చేయాలి, ఇవన్నీ చేస్తేనే మంచిది. బట్ పేషెంట్లు అంటారు, సార్ నాకు వాకింగ్ చేయాలంటే మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, సెపరేట్లో వాకింగ్ చేయాలా అని. సో దానివల్లనే ఈ మోకాలు మార్పులు చేసుకుంటే షుగర్ ఉండేవాళ్ళు కానీ ఎవరు కానీ అయినంత త్వరగా వీ క్యాన్ స్టార్ట్ అవర్ వాకింగ్. ఆటోమేటిక్ వాకింగ్ చేస్తే మన షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ అవుతాయి, ఆటోమేటిక్ మనకి వేరే ఆర్గన్స్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది. అందుకోసమే దిస్ ఆర్ ఆల్ విషియస్ సైకిల్ అంటాం. అంటే విషియస్ సైకిల్ అంటే ఇది డ్యామేజ్ చేసే సైకిల్ ఇది. సో ఆ సైకిల్ ఎక్కడో ఒక దగ్గర నేను కట్ చేయాలి, లేకుంటే ఇది ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ చేస్తుంది బాడీని. ఇవన్నీ రిలేటివ్నే బాడీ. ఇప్పుడు షుగర్ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఆటోమేటిక్ మోకాలు నొప్పుల నుంచి పేషెంట్ నడవట్లేదు, దానివల్ల ఇంకా షుగర్ రేజ్ అవుతూనే ఉంటుంది. సో ఎందుకంటే మనం సెడెంటరీగా ఉన్నాం, అంటే బాడీ మూవ్మెంట్ చేయకుండా ఉంటే అంతా షుగర్ లెవెల్స్ రేజ్ అవుతుంటాయి. సో ఆల్వేస్ ఈ షుగర్ ఉండేవాళ్ళు కూడా కంట్రోల్ చేసి షుగర్ని, మోకాలు బాగా అరుగుదల ఉంటే, బాగా నొప్పులు ఉంటే ట్యాబ్లెట్స్ని కట్ డౌన్ చేసి మోకాలు మార్పు సర్జరీస్ వెళ్ళేదే మంచిది. సార్ ఇంకొక వాదన చాలామంది అంటారు ఈ మధ్యకాలంలో, జాగింగ్ రన్నింగ్ అనేది మోకాల మీద ప్రెషర్ పడి త్వరగా అరిగిపోతుంది, బట్ అందుకనే అంటే జాగింగ్తో కంపేర్ చేసుకుంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ ఇది ముమ్మాటికి నిజమే. ఏంటంటే ఇప్పుడు మనకి డిపెండ్స్ అపాన్ ద ఏజ్ గ్రూప్ ఆల్సో. ఓకే, ఒకటేంటంటే సార్ ఎప్పుడైనా కానీ ఈ చిన్న వయసులో అడుగుతుంటారు నన్ను, సార్ ఈ షిన్ పెయిన్స్ వస్తున్నాయి సార్, నాకు షిన్ పెయిన్స్ అంటే మన కాలు నొప్పులు వస్తున్నాయి సార్ జాగింగ్ చేస్తే. రెండోది ఏమంటే నీ పెయిన్స్ వస్తున్నాయి సార్. ఇవన్నీ మోకాలు అరుగుదల ఏం కాదు అవి. ఓకే, ఫస్ట్ థింగ్. రెండోది ఈ మోకాలు ఈ జాగింగ్ చేయనా, ఈ జాగింగ్ మనం ఎస్పెషల్లీ ట్రెడ్మిల్స్లో చేసే వాళ్ళకి ఇట్లా వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే నేను, ఇట్ పుట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యువర్ నీస్. ఎందుకు చెప్తున్నానంటే రీజన్ ఏంటంటే మనం ఆ జాగింగ్ చేసేటప్పుడు కానీ మనం నడిచేటప్పుడు కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇప్పుడు మనం
ఈ కాంక్రీట్ రోడ్స్ పైన నడిచేటప్పుడు కానీ ఏమవుతుందంటే మనం నడక ఇట్లా మన పాదాన్ని గ్రౌండ్కి టచ్ చేసినప్పుడు కూడా గ్రౌండ్ నుంచి కూడా మనకు ఒక ఫోర్స్ వస్తుంది. అది కూడా మన మోకాలపైన యాక్ట్ చేస్తుంది. మన బరువు కూడా ఇట్లా మోకాలపైన యాక్ట్ చేస్తుంటుంది. సో అందుకోసమే మోకాలపైన ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. సో అందుకోసమే పేషెంట్స్ జాగర్స్ కానీ వాకర్స్కి ఒకటే చెప్తా, ఈ చిట్కాలు ఏంటంటే మీ మోకాలపైన ఎక్కువ ఒత్తిడి పడుకోకున్నట్ల, మోకాల నొప్పులు రాకున్నట్ల చిట్కాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ట్రెడ్మిల్ చేసే దాంట్లో కూడా కొన్ని కొత్త ట్రెడ్మిల్స్ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉండే ట్రెడ్మిల్స్ ఉన్నాయి, షాక్ అబ్జర్వింగ్ ట్రెడ్మిల్స్ అని. సో అట్లా ట్రెడ్మిల్స్లో మన మోకాల నొప్పులు చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఆ ప్రాబ్లం ఏంటంటే అవి చాలా కాస్ట్లీ ట్రెడ్మిల్స్, ఓన్లీ ఫ్యూ సెంటర్స్ క్యాన్ అఫోర్డ్ ఇట్. రెండోది కాంక్రీట్ రోడ్స్. ఎప్పుడం కానీ పేషెంట్ కూడా చెప్తా, అమ్మ కాంక్రీట్ రోడ్స్ అవాయిడ్ చేయండి ఎప్పుడం కానీ. అది రెండోది. వాళ్ళు అప్పుడు అడుగుతారు, సార్ మళ్ళీ సిటీ అంతా కాంక్రీట్ రోడ్స్ ఉంటాయి సార్, ఎక్కడ వాకింగ్ చేయాలా అని. నేను అప్పుడు పేషెంట్ ఒకటే అంట, మీరు పార్క్స్ చూడండి, పార్క్స్లో మనకి ఎక్కువ శాండ్ ఉంటుంది, ఉసుకు ఉంటుంది, ఆ ఉసుకులో చేసుకోవచ్చు మీరు యాక్చువల్లీ. సో నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, మనకి మజిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, మన ఎస్పెషల్లీ మోకాలకు వస్తే మన క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటాం, ఆ మజిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఒత్తిడి ఎక్కువ తగ్గుతుంది. అప్పుడు మనం వాకింగ్ కానీ జాగింగ్ కానీ పుష్కలంగా చేసుకోవచ్చు. అందుకోసమే మనం ఎప్పుడైనా కానీ మనం వాకింగ్ కానీ జాగింగ్ స్టార్ట్ చేసే ముందు కానీ మన వాకింగ్ అయినాక కానీ ఆల్వేస్ ఫస్ట్ షుడ్ స్ట్రెచ్ యువర్ బాడీ. రెండోది ఆ మజిల్స్ క్వాడ్రిసెప్స్ మజిల్స్ని స్ట్రెంథన్ చేసి మీరు వాకింగ్ కానీ జాగింగ్ వెళ్ళండి. నెక్స్ట్ మళ్ళీ అది అయినా కూడా కొంచెం క్వాడ్రిసెప్స్ మజిల్స్ని స్ట్రెంథన్ చేయండి. ఇవి చేస్తే మన మోకాలు బాగా డ్యామేజ్ కాకున్నట్లు ఉంటాయి. సో ఈ నీ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మీరు ఎవరికి సజెషన్ చేస్తారు? అంటే అట్లా ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఒకటి ఉంటుంది కదా, ఆఫ్టర్ దాని తర్వాత ఎంత సక్సెస్ రేటు ఆపరేషన్ తర్వాత పర్సంటేజ్ చూసుకుంటే ఏ రేషియో ఉంది? సార్ ఇప్పుడు ఏంటంటే ఈ సర్జరీ ఎవరు చేయాలా ఎవరు చేయరాదు, ఈ మోకాల అరుగుదల అయిన వాళ్ళకి ఎప్పుడం కానీ ఇప్పుడు నేను చూపించినట్లే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఈ స్టేజెస్ ఏం మనకు డిక్టేట్ చేయవు సార్ సర్జరీస్కి. ఫస్ట్ క్రైటీరియా మాకు ఏంటంటే పేషెంట్ నొప్పి. అందుకో ఆర్థోపెడిక్స్లో ఒక ఫ్రేజ్ ఉంది, లైఫ్ ఈజ్ ఎ మూమెంట్, మూమెంట్ ఈజ్ ఎ లైఫ్ అని. ఓకే, ఆల్వేస్ పేషెంట్కి మనం ఆ మూమెంట్ ఇవ్వాలి ఎప్పుడం కానీ యాక్టివ్గా ఉండాలంటే. సో ఇప్పుడు ఏంటంటే పేషెంట్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది, సార్ చాలా నొప్పులుగా ఉన్నాయి సార్, చాలా రోజుల నుంచి బాధపడుతున్నా సార్, నేను ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకుంటే కూడా ఈ నొప్పులు తగ్గట్లేదు సార్, నాకు ట్యాబ్లెట్స్ కూడా వద్దు సార్, నాకు నడిచే కూడా ఇబ్బంది అవుతుంది సార్, నా పనులు నేను చేసుకునే కూడా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు డెఫినెట్లీ వి ఆఫర్ దెమ్ సర్జరీ. అప్పుడు మేము ఎక్స్రే చూస్తాం, ఎక్స్రేలో కూడా బాగా అరుగుదల కనిపిస్తుంటే వి ఆఫర్ దెమ్ సర్జరీ. సో అది ఎండ్ పాయింట్ అండి ఇంకా సర్జరీకి. అండ్ కమింగ్ టు ద సర్జరీ అండి, మోకాల మార్పుడు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జరీస్ విచ్ క్యాన్ గివ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు ఏంటంటే ఈ మోకాల మార్పుడులో కూడా ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఇప్పుడు రోబోటిక్ నీ సర్జరీస్ వచ్చాయి, అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని వచ్చాయి ఇప్పుడు. సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇట్లా వచ్చినప్పటి నుంచి ఎంత టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందో ఈ సర్జరీస్ కూడా అంతే ప్రిసైజ్ అయినాయి, అంతే కాంప్లికేషన్స్ కానీ అంతే తగ్గిపోయినాయి సార్. సో మీరు మోకాల మార్పుడు సర్జరీ అనేదానికి భయపడే అవసరమే లేదు యాక్చువల్లీ. ఓకే, సో ఓన్లీ ఏంటంటే ఈ సర్జరీ అయినాక ఫిజియోథెరపీ కంపల్సరీగా చేయాల్సిందే. ఫిజియోథెరపీ అంటే ఏంటంటే మనకి ఆపరేషన్ అయిపోయాక మనకు ఆ మూమెంట్స్ రావాలి, దానివల్లనే మేము సర్జరీ చేస్తాం. సో ఆ మూమెంట్స్ వచ్చడానికి కొంచెం ఫిజియోథెరపీ చేయాలి. అప్పుడే కొన్ని రోజులు 10 రోజులు 15 రోజులు కొంచెం నొప్పిగా ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్ మీ నొప్పి తగ్గిపోతుంది. ఈ మోకాలు మార్పుడు సర్జరీ అనేదానికి క్రైటీరియా మెయిన్ ఏంటంటే పేషెంట్ నొప్పి, రెండోది ఈ నొప్పి వల్ల తన పనులు ఎంత దాకా ఆగిపోయినాయి అనేది, మూడోది ట్యాబ్లెట్స్ ఎంత దాకా యూజ్ చేస్తుందనేది. ఓకే, సో ఇవన్నీ క్రైటీరియా మాకు ఇంపార్టెంట్ అండి, ఈ రీప్లేస్మెంట్ వెళ్ళాలా వద్దా ఏంటి అనేది. సో కమింగ్ టు అనదర్ మ్యాటర్, ఇది స్పైన్కి సంబంధించి ఒకసారి ఇప్పుడు చాలామంది ఇవాళ స్పైన్కి సంబంధించి మనం చాలామంది చూస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ పూర్తిగా వాళ్ళు ఇంకా కూడా ఇబ్బందుల్లో పడిపోయామని కొంతమంది చెప్పిన సందర్భాలు నేను చాలా చూస్తున్నాను.
బిఫోర్ సర్జరీ వాళ్ళు కాస్త నొప్పి ఏదో కొంత ఇబ్బంది పడుతుంటారు. చాలామంది అంటే ఫెయిల్ అవుతుంది, సర్జరీ ఫెయిల్ అవుతుందని చాలామంది ఒక వాదన ఉంది సార్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? సో స్పైన్ సర్జరీ ఏం చేస్తారు అసలు? ఆ ఇంజెక్షను ఎవరికి ఇంజెక్షన్ చేస్తారు? ఇంజెక్షన్ కాకుండా సర్జరీ చేసే అవకాశం ఉంటే ఏమన్నా ఏం చేయగలరు? అది సార్ ఒకటి ఏంటంటే స్పైన్లో మనకి ఎన్నెన్నో ఏమంటారు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏమంటారు డిసీజెస్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే కూడా ఫెయిల్ అవుతుంది. డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు స్పైన్ అనేదాన్ని ఇంకా ఎస్పెషలీ మన ఇండియన్ పాపులేషన్ సినారియోలో ఇంకా చాలా మిత్స్ ఉన్నాయి. అంటే ఈ స్పైన్ సర్జరీస్ చేయించుకుంటే సక్సెస్ఫుల్ అవ్వు, ఈ స్పైన్ సర్జరీస్ చేయించుకుంటే మా కాలు పడిపోతాయేమో ఏంటి అనేది. సో స్పైన్లో కూడా ఇప్పుడు ఎంతో రిఫైన్మెంట్ వచ్చింది, ఎంతో టెక్నాలజీ వచ్చింది. రెండోది స్పైన్ సర్జరీ వల్ల 90% స్పైన్ సర్జరీలు మనకి నడుములో అవుతాయి సార్. అంటే లోవర్ బ్యాక్ అంటాం. 100% లోవర్ బ్యాక్లో అయిన సర్జరీస్కు వీళ్ళు కాలు పడిపోయేది కానీ అట్లంతా ఏం అవ్వదు ఫస్ట్ థింగ్. రెండోది స్పైన్ సర్జరీస్ కూడా ప్రతి ఒక్కటి ఇన్ ద సెన్స్ లైక్ ఏంటంటే మాకు కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి, ఎప్పుడు సర్జరీకి వెళ్ళరాదు, ఎప్పుడు ఈ ఇంజెక్షన్స్ అనేవి పనిచేస్తాయి ఏంటి అని. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తున్నాడు, నాకు వచ్చాడు, ఆయనకు నడుము నొప్పి ఉంది, కాలు లాగేస్తుంది. ఇంకా జస్ట్ ఒక 10 రోజుల నుంచి జస్ట్ నడుము నొప్పి ఉంది, కాలు లాగేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, మేము కొన్ని మందులు రాసిస్తాం, కొన్ని చెప్తాం మీకు ఇంకా నడుము నొప్పి కానీ కాలు లాగే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి 2 వారాలను అయినా కూడా, లేకుంటే కొన్ని కాల్లో వీక్నెస్ లాగా ఏమన్నా అనిపిస్తే మాత్రం, లేకుంటే మీకు యూరిన్ పోసేదానికి మోషన్ ఇబ్బంది పడితే మాత్రం ఎమర్జెన్సీ వచ్చేయాలి మీరు అని. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నడుము చూస్తే ఇలాగ ఉంటుంది సార్. ఇది వెన్నపూసలు, ఇవి డిస్క్లు, ఇవి నరాలన్నీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని మందికి స్పైన్లో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో డిస్క్ ప్రాబ్లం అంటాం. అంటే కొంతమందికి ఏంటంటే డిస్క్ ఒకటి ఇట్లా బయటకు వచ్చేసి ఇట్లా నరాలపైన ఒత్తిడి పడుతుంది, అప్పుడు ఓన్లీ కాలు ఒకటి లాగేస్తుంటుంది. ఓకే, సో కొంతమందికి ఇప్పుడు ఏంటంటే ఈ డిస్క్లు కానీ వెన్నపూసలు అరుగుదల ఏదప్పుడు కానీ అప్పుడు ఏమవుతుందంటే వెన్నపూసలు వెనకల ముందు ఇట్లా కదిలిపోతుంటాయి, దాన్నే ఇన్స్టెబిలిటీ అంటాం. అప్పుడు నడుము నొప్పి వస్తుంటుంది. సో ఇప్పుడు ఎన్నెన్నో డిఫరెంట్ కారణాలు ఉన్నాయి నడుము నొప్పి వచ్చేదానికి ఏంటి ఎలాగా అని. సో ఇప్పుడు చెప్పాను కదా, ఒక పేషెంట్ ఇప్పుడు ఇట్లా నడుము నొప్పితో పాటు కాళ్ళు లాగుతుంది, యూరిన్ మోషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయినాక ఇవి ఇప్పుడు కాళ్ళు లాగేది ఇట్లా అవన్నీ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే తనకి ఎన్ని మందులు తీసుకుంటూ కూడా తగ్గట్లేదు అంటే అప్పుడు స్కాన్స్ అన్నీ చూస్తాం. స్కాన్లో ఇప్పుడు నరాలపైన బాగా ఒత్తిడి ఉంది, ఇది మనకి ఇంజెక్షన్స్ చేస్తే కూడా అంత పని చేయవు ఇంజెక్షన్స్ ఇక్కడ, అప్పుడు డెఫినెట్లీ వి గివ్ ఆప్షన్ ఆఫ్ సర్జరీ. ఓకే, ఎంతకంత స్పైన్లో ఈ కాలు లాగడం కానీ ఆయనకి ఏమైనా తిమ్ముర్లు కానీ వీక్నెస్ వస్తే ఎంతకంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే నరాలు గుండెలాగో చర్మంలాగో కాదు సార్. అంటే ఇప్పుడు గుండె హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్లో ఉన్నారు, స్టెంట్ వేయించుకున్నారు, 2 రోజుల్లో బాగైపోతుంది సార్. గుండెకి అంత మంచి హీలింగ్ కెపాసిటీ ఉంది. చర్మం కూడా అంతే, చర్మం వెళ్ళిందంటే వారంలో తిరిగి వచ్చేస్తుంది. బట్ నరం ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రికవర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో దానివల్లనే పేషెంట్స్కి ఎప్పడం కానీ చాలా రోజుల నుంచి తిమ్ముర్లు పడుతున్నాయి కాళ్ళు, లేకుండా నడిచేదానికి కూడా ఇబ్బంది అవుతుంది, వీక్నెస్ అవుతుందంటే అయినంత త్వరగా సర్జరీకి వెళ్ళిపోండి అని చెప్తాం. సో ఇవే మా క్రైటీరియా సార్, సర్జరీకి వెళ్ళాలి ఏంటి స్పైన్లో. ఆయనకు రెండో మీ వాదన ఏంటంటే స్పైన్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు చాలా ఫెయిల్ అవుతున్నాయి ఏంటున్నాయి. అందుకోసమే ఎప్పడం కానీ ఆ పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ సర్జరీస్కి. ప్రతి ఒక్కరికి మనం ఇన్ ద సెన్స్ లైక్ ఓకే ఇప్పుడు నేను రోజుకి 40 నుంచి 50 పేషెంట్లు చూస్తాను, అందరినీ ఇన్ ద సెన్స్ లైక్ ప్రతి ఒక్కరు నడుము నొప్పి ఉండేవాడు, కాళ్ళు లాగేవాళ్ళు ఉండేవాళ్ళు అందరినీ సర్జరీ అని చెప్పలేము. ఓకే, సో వీ ఆల్సో హ్యావ్ సమ్ క్రైటీరియా, ఏ పేషెంట్ సర్జరీ కావాలి, ఏ పేషెంట్ సర్జరీ వద్దు. సో ఇవన్నీ మన ఏమంటారు మన అనుభవం నుంచే వస్తాయి ఇవన్నీ. సో అందుకోసమే మనం కరెక్ట్గా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫెయిలియర్ రేట్స్ కూడా చాలా తగ్గుతాయి సార్. ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏ స్పైన్ సర్జరీస్ చేస్తే కూడా నార్మల్గా మంచి స్పైన్ సర్జరీస్ చేస్తే ఎవరికి కూడా ఇప్పటిదాకా అయితే మా చేతిలో అయితే కాలు పడిపోయేదాళ్ళంతా ఏముండదు సార్. ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్ సర్జరీ చేసేటప్పుడు అయితే కాలు పడిపోయేది, కాలు వీక్నెస్ అయ్యేది అలాగే ఏం అవ్వదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కమింగ్ టు ద నెక్స్ట్ ఏంటంటే ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది. సో
ఈ ఇంజెక్షన్స్ అనేది ప్రతి ఒక్క స్పైన్ ప్రాబ్లంలో పని చేయవు సార్. ఫస్ట్ థింగ్ ఓకే. ఈ ఇంజెక్షన్స్ అనేది ఎప్పుడు ఇస్తామంటే స్పైన్లో, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, నాకు నడుము నొప్పి ఉంది సార్, కాలు కూడా లాగేస్తుంది సార్, చాలా రోజుల నుంచి లాగుతుంది సార్, ఇది 6 వారాలు లేకుంటే 2 నెలల నుంచి అవుతుంది సార్, ట్యాబ్లెట్లు తీసుకున్నా సార్ కానీ తగ్గట్లేదు సార్ నాకు. ఓకే. సో అప్పుడు స్కాన్ తీపిస్తాం. స్కాన్లో చూసి కొంచెం నరాలపైన కొంచెం ఒత్తిడి ఉంది అనుకుంటాం అండి, కొంచెం. సో అప్పుడు కొంచెం ఒత్తిడి ఉన్నప్పుడు ఈయన నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంది, నేను మందులు కూడా చాలాసార్లు తీసుకున్నా అంటే అప్పుడు ఒక ఇంజెక్షన్కి ఏమంటారు ట్రై చేయండి అని చెప్తాం. ఓకే. అదే మీరు స్కాన్లో చూసేసి బాగా ఒత్తిడి ఉందనుకోండి నరాలపైన, బాగా అప్పుడే లేకుంటే పేషెంట్కి అప్పుడు కాల్లో వీక్నెస్ ఉందో లేకుంటే యూరిన్ మోషన్ ఇబ్బంది ఉంటే అప్పుడు డెఫినెట్లీ ఇంజెక్షన్ అనే దానికి రోలే లేదు. ఓన్లీ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అంటే ఒక నరం ఇబ్బంది పెడుతున్న నరాన్ని సర్జరీ కాకుండా ఇంజెక్షన్ ఏ విధంగా క్యూర్ చేస్తుందండి? సో ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇలా ఉంది ఈ వెన్నపూస, ఇది డిస్క్. ఇప్పుడు ఏమవుతుందంటే డిస్క్ కొంతమందికి ఏమవుతుందంటే సడన్గా బయటకు వచ్చేసి నరాలపైన ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్ వల్ల, బయటకు వచ్చిన డిస్క్ వల్ల కొంచెం కెమికల్స్ కూడా రిలీజ్ అయి ఉంటాయి, అప్పుడు ఇదంతా నీరు చేరుతుంది. సో ఆ ఇంజెక్షన్ నడుములో వేసే ఇంజెక్షన్ వేస్తే ఏమవుతుంది, బేసికలీ మేము స్టెరాయిడ్స్ ఇస్తాం. ఆ స్టెరాయిడ్స్ ఇస్తే ఏమవుతుందంటే ఈ నీరు ఏముంది కదా తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు ఆటోమేటిక్ నరాలపైన ఒత్తిడి తగ్గుతుంది, రెండోది నరాలపైన ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్లీ మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. సో అది ఎంతవరకు పనిచేస్తుంది అట్లా? సార్ ఎప్పుడైనా కానీ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాను నా పేషెంట్స్కు, ఇట్స్ ఆల్ ఆర్ నన్ ఫినామినా. ఓకే. కొంతమంది డైరెక్ట్ చెప్తారు ఇది పనిచేస్తుంది సార్, ఇది మీకు కొన్ని నెలలు పనిచేయచ్చు, కొన్ని సంవత్సరాల దాకా పనిచేయచ్చు, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయిపోవచ్చు మీకు. కొంతమందికి చెప్తారు సార్ ఇది మీకు అంత పనే చేయదు. ఓకే. అది కూడా మాకు క్రైటీరియా ఉంది, ఎప్పుడు పని చేస్తుంది ఎప్పుడు పని చేయవు ఇంజెక్షన్స్. సో అందుకోసం ఇట్లా చెప్పాను కదా, యంగ్స్టర్స్ ఉన్నారు, చిన్న డిస్క్ ఉంది, నరాలపైన ఒత్తిడి పడుతుంది, బాగా చాలా రోజుల నుంచి ట్యాబ్లెట్లు తీసుకుంటే తగ్గట్లేదు, అప్పుడు ఇంజెక్షన్లు పనిచేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీరు 60-70 ఏళ్ళలో ఉన్నారు, వాళ్ళకి డిస్క్తో పాటు వెన్నపూసలు కూడా అరుగుదలై ఆ వెన్నపూసలు కొమ్మల్లా పెరిగిపోయి ఆ నరాలపైన ఒత్తిడి పడినప్పుడు మనం అవి ఎంత ఇంజెక్షన్ వేస్తే కూడా పనికిరాదు, మన డబ్బు వేస్ట్ అంతే. ఓకే. సో మాకు కూడా క్రైటీరియాస్ ఉన్నాయి, ఎప్పుడు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎప్పుడు ఇంజెక్షన్ ఇవ్వరాదు, ఎప్పుడు పనిచేస్తాయి ఏంటి అనేది. అది ఒక స్పైన్ సర్జనే కరెక్ట్గా చెప్పగలడు ఎప్పుడు పనిచేస్తాయి ఇంజెక్షన్స్ ఇస్తే, ఎప్పుడు పనిచేయవు ఇంజెక్షన్స్ అని. సో ప్రతి ఒక్క పేషెంట్ని ఇంజెక్షన్ పనిచేస్తాయని చెప్పం. ఓకే. అది కూడా కొన్ని పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్కి ఇంజెక్షన్స్ అనేవి తాత్కాలికంగా పనిచేస్తాయి. కొంతమంది చెప్పాను కదా 2 నెలలు ఉండొచ్చు, కొంతమంది 3 నెలలు ఉండొచ్చు, కొంతమందికి 6 నెలలు ఉండొచ్చు, అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ టైం. ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఇప్పటికీ 2-3 వచ్చేసి సార్ కోసం వెయిటింగ్ అనమాట. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ కలుద్దాం.